33 సంవత్సరాలుగా మాతో ప్రజలకు సర్వీస్ చేయించి ఇప్పుడు రాత పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఆశా వర్కర్లుగా కొనసాగించడం అమానుషమని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 సంవత్సరాల క్రితం మమ్మలను ఆశా వర్కర్లుగా తీసుకొని ప్రజలకు ఎంతగానో మాతో సేవ చేయించి కరోనా లాంటి మహమ్మారి వ్యాపించినప్పుడు కూడా మేము ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేయడంలో ఎంతగానో కృషి చేశామన్నారు. ఇప్పుడు మాకు పరీక్షా విధానం పెట్టడం వల్ల ఇంతకాలంగా చేసిన సేవలను వదిలేసి పక్కకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని, ఎందుకంటే మమ్మలను గతంలో ఎలాంటి చదువులో ఉత్తీర్ణత లేకున్నా కూడా ఆశా వర్కర్లుగా విధులకు తీసుకున్నారని తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని విధులలో కొనసాగిస్తామనడం అమానుషమని, ఈ పరీక్షా విధానాన్ని రద్దు చేసి వృత్తులలో మమ్మలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నాలను నిర్వహించి వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి వారు గోడును వెల్లబుచ్చుకున్నారు. రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మేము ఎందుకు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో చదువు వచ్చినా రాకపోయినా ట్యాబ్లెట్లు కలర్లు చూస్తే ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఆ రకంగా 33 సంవత్సరాలుగా ఈరోజు ప్రజలకు సర్వీస్ చేసి అనేక అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే అవార్డులు పొందినటువంటి చరిత్ర మాకుంది. కానీ ఇప్పుడు నిర్దాక్షిణంగా మా చదువు అడుగుతున్నారు. మీరేం చదువుకున్నారు, మీరు ఎగ్జామ్ రాయాలి, మీ టాలెంట్స్ ప్రూఫ్ చేయాలి, మీ టాలెంట్లో మీ ఎగ్జామ్ రాసి దాంట్లోనే మీరు అందులో మెరుట్ ఉన్న వాళ్ళే ఆశాలుగా ఉండాలి, లేకపోతే లేదు అనే పద్ధతిలోనే అట్లా తొలగించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారు. అందుకే ఎగ్జామ్ పెట్టే విధానం తక్షణమే మేము రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడుగా ఈ పద్ధతిలోనే ఎగ్జామ్ పెట్టాలనే కుట్ర చేసింది. ఆ రకంగా ఎగ్జామ్ పెట్టడం సరైంది కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆడాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి ఫలితంగా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చూస్తుంది. ఒక పక్క ఎన్నికల ముందేమో మీకు ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జామ్ పేరు పెట్టి ఎగ్జామ్ పేరు మీద టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని టాలెంట్ లేనటువంటి వాళ్ళను ఇంటికి పంపించేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఇది సరైంది కాదు. ఈరోజు కరోనా ప్రాణాంతక జబ్బు, అట్లాంటి ప్రాణాంతక జబ్బును కూడా మేము అరకట్టాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే ఎగ్జామ్ పెట్టే విధానాన్ని రద్దు చేయాలి. గతంలో మాదిరిగా ప్రతి నెల 2వ తారీఖే మాకు వేతనాలు ఇవ్వాలి. అట్లాగే పని పారితోషికం లేని మేము పనులు చేయము, ప్రతి పనికి పారితోషికం అన్న ఇవ్వాలి, లేదా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో 18,000 రూపాయలు ఇస్తానని ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. ఆ 18,000 రూపాయలు ఇవ్వాలి. మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే అధికారుల నుంచి
ఒత్తిళ్లు ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధనలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆశాలకి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మేము ధర్నా కూర్చోవడానికి కారణము గతంలో కూడా ఎగ్జామ్ వద్దు రద్దు చేయించుకున్నాము. మళ్ళీ ఆ ఎగ్జామ్ పేరు మీద ఇష్టపూర్వంగా ఇష్టం లేకుండానే రెండు విధాలుగా తీసుకొస్తున్నారు. అలాగే మా పని విధానం చాలా పెరిగింది. మరి పారదర్శకం వద్దు, గతంలోనే 106 రోజులు సమ్మె చేశాము. తర్వాత పోయిన సంవత్సరం కూడా గత 15 రోజులు సమ్మె చేసామండి ఫిక్స్డ్ వేతనం కోసం. మరి గవర్నమెంట్ మారుతుంది కానీ వేతనం ఫిక్స్డ్ చేస్తామంటున్నారో చేయట్లేదు. మాకు కావాల్సింది ఫస్ట్ మేము పెట్టుకున్న ఏంటిదంటే ఫిక్స్డ్ వేతనం కావాలని పెట్టుకున్నామండి. తర్వాత మా పని విధానం, మరి మాకు ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు అనేది కూడా మీకు ఇచ్చామంటున్నారు. కానీ ప్రతి పనికి పారదర్శకం కావాలని కోరుతున్నాం. ఫిక్స్డ్ వేతనం చేయనప్పుడు మాకు పారదర్శకం, ప్రతి దానికి పారదర్శకం పెట్టాలంటున్నాం. కానీ పారదర్శకం లేని పనులు ఎక్కువగా మమ్మల్ని చేపిస్తున్నారు. పొద్దున్న లేస్తే మాకు టైం పెడుతున్నారు. మరి మాకు ఫిక్స్డ్ వేతనం లేనప్పుడు మాకు టైం ఎందుకు పెడుతున్నారు? 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉండాలంటున్నారు. మరి అట్లా ఆశా వర్కర్ ఎట్లా ఉంటుంది? ఫిక్స్డ్ వేతనమా? 10 ఫిక్స్డ్ వేతనం ఉంటే మరి ఆ టైం పెట్టమని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాము. మరి గతంలో తీసుకున్నప్పుడు ఎవరు ఆశాగా కాకముందు CHWగా పనిచేసినప్పుడు చదువు అడగలేదండి. మరి ఇప్పుడు చదువు అడుగుతున్నారు, చదువుతో పాటు ఎగ్జామ్ అడుగుతున్నారు, అది కూడా ఆన్లైన్ అంటున్నారు. మరి రాసే వాళ్ళంతా రాయని వాళ్ళంతా మరి గతంలో చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. మరి అప్పుడు ఏ చదువు అడగలేదు. రోడ్ల మీద తెల్ల చీర కట్టుకొని ఆమెకి ఏది తెలిస్తే అదే చేసి మరి ఆ రోజు ఆ కరోనాని జయించారు ఆశాలు. మరి వాళ్ళ ఎగ్జామ్ అనేసి మరి మా ముందుకు తీసుకొస్తున్నారు. ఆ ఎగ్జామ్ వద్దు, రద్దు చేయించాలని అనుకుంటున్నాము. అలాగే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ప్రతి నెల వేతనం అనేది కూడా టైం ప్రకారం పడట్లేదు. మరి లక్షలలో తీసుకునే వాళ్ళకి టైం ప్రకారం పడిపోతుంది. ఆప్రాలు అంటున్నారు కానీ ఆప్రాల 9,500 కూడా టైం ప్రకారం వేయట్లేదు. దాన్ని మేము వేయాలని కోరుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపల మా జీతాలు పడిపోవాలంటున్నాము. మీరు పారదర్శకం చేస్తున్నారు కాబట్టి పారదర్శకాలు లేని పనులు చేయిస్తున్నారు కాబట్టి ఆ పారదర్శక పనులకు కూడా అమౌంట్ కావాలని కోరుకుంటున్నామండి. మరి పనులల్లో విధానాల్లో చూస్తే మరి రికార్డులు అడుగుతున్నారు. 29 రికార్డులు అడుగుతున్నారు. మాకు 29 రికార్డులు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాయాలి? అవి మీకు రికార్డులకు మేము డబ్బులు ఇస్తాము అని అంటున్నారు. కానీ ఆ రికార్డులు గవర్నమెంట్ నుంచి వస్తే మీరు రాస్తామంటున్నారు. లేదు అని అంటే కింద ఒత్తిడి చేయించి రాయిస్తున్నారు, పెట్టిస్తున్నారు. 29 రికార్డులు రాస్తున్నామండి. ప్రతి ఒక్క అధికారి వచ్చినా అవి చూసి సంతకాలు చేస్తున్నారు. మరి